ఏపీని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అది మరింత బలపడి నేటి మధ్యాహ్నానికి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయి. ఆదివారానికి దక్షిణ ఒడిశా మీదుగా కదులుతూ తీరం దాటనుంది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. రాయలసీమలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కూడా రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నేడు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. వర్షాల ప్రభావం ఈ నెల 17 వరకు ఉంటుందని, ఉత్తరాంధ్ర జిల్లాలో 18న కూడా కొనసాగే సూచనలున్నాయని తుఫాను హెచ్చరికల కేంద్రం అంచనా వేసింది. విజయవాడ నగరంలో వచ్చిన వర్షాలకు యాక్చువల్గా అనేక రోడ్లు వాటర్తో నిండాయి. దానికి కారణం డ్రైనేజ్ సిస్టమ్ని సరిగా లేక, అందుకే 2014-19లో 500 కోట్లతో విజయవాడ నగర డ్రైనేజ్ సిస్టమ్ని చేయటం కోసంగా శాంక్షన్ చేసి కొంత వర్క్ చేస్తే గత ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయక ఆ డబ్బుని డైవర్ట్ చేశారు. ఈ మధ్య నేను 15 రోజుల క్రితం యాక్చువల్గా వచ్చిన వర్షాలకు తిరిగా నేను, కమిషనర్ గారు అయితే గమనించింది ఏంటంటే, కొన్ని దగ్గరలో డ్రైన్ 4 అడుగులు ఉంటే కొన్ని దగ్గరలకు వచ్చేలకు 2 అడుగులు వచ్చింది. 4 అడుగులు ఫ్లోర్ 2 అడుగులకు వచ్చేలకే ఆటోమేటిక్గా బ్లాక్ అవుతుంది. దానికి యాక్చువల్గా అధికారులకు చెప్పాను ఇమీడియట్గా వైడెన్ చేయమని. అయితే ఈ వర్షాకాల సీజన్ పనులు చేయలేము, ఎందుకనంటే వాటర్ ఫ్లో అవుతుంది, అవన్నీ కొట్టేయాలి. ఆ యొక్క హౌసెస్ కావచ్చు, ప్రహరీ గోడలు కావచ్చు అన్నారు. నేను కమిషనర్ గారికి చాలా క్లియర్గా చెప్పాను, వర్షాలు తగ్గంగానే ఇమీడియట్గా కొట్టేసేసి వైడెన్ చేయమన్నాను. అదేవిధంగా ఈరోజు మా ఈఎన్సీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఈఎన్సీ గారు, కమిషనర్ మొత్తం స్టడీ చేయండి, ఇన్ని రోడ్లు బ్లాక్ అయినాయంటే దాని రూట్ కాస్త తెలియాలి, ఎక్కడ మెయిన్గా ప్రాబ్లం వస్తుందని దాని మీద యాక్చువల్గా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. బుడమేరు మీద అసత్య ప్రత్యార్థులతో నమ్మద్దు, బుడమేరు నార్మల్గా ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి గారు క్లియర్గా రివ్యూ చేసి అన్ని డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ప్రతి డిపార్ట్మెంటు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా విజయవాడలో అయితే పునరావాస కేంద్రాలు ఎన్నిపెట్టారు, 15 పునరావాస కేంద్రాలు రెడీ చేసి పెట్టారు. వాటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ప్రస్తుతం అయితే వాటి యొక్క అవసరం లేదు. అయితే ముందు జాగ్రత్తగా అవన్నీ చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ వర్షాకాల సీజన్ భాగంగానే విజయవాడ నగరంలో ఉండే డ్రైన్స్ ని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. విజయవాడ నగరంలో వచ్చిన ఏపీని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. అది మరింత బలపడి నేటి మధ్యాహ్నానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, పశ్చిమ మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల అపరివర్తన ప్రభావంతో కూడా ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలకైతే ఆనుకొని ఉన్న వాయు బంగాళాఖాతంలో అయితే మాత్రం భారీ అల్పపీడనం అయితే ఏర్పడి మరింత బలపడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. అదేవిధంగా ఈ గురువారం మధ్యాహ్నం వాయుగుండం వాయుగుండంగా మారే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అదేవిధంగా కూడా ఇది ఆదివారానికి కూడా దక్షిణ ఒడిశా మీదుగా తీరం దాటే అవకాశం ఉందని చెప్తారు. మరో విధంగా అయితే మాత్రం ఇటు వాయువు బంగాళం మీదుగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా, తెలంగాణ వరకు కూడా ఈ ద్రోణి కొనసాగుతుందని చెప్పేసి కూడా ఇటు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు చేస్తారు. అదేవిధంగా కూడా అల్పపీడన ద్రోణి ప్రభావంతో కూడా రాష్ట్రంలో ఇప్పటికే విస్తృతంగా వర్షాలు కురుస్తున్నది అని చూస్తున్నట్టుగా, దీంతో కూడా వాగులు వంకలు అన్ని కూడా పెద్ద ఎత్తున పొంగి పొర్లుస్తున్నది కూడా మనం చూస్తాం. అదే దీన్ని చూసే ఇటు దక్షిణ కోస్తాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా కూడా ఇది అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేస్తాయి. అదేవిధంగా రాయలసీమలో అయితే మాత్రం ఇటు భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. అదేవిధంగా కూడా ఇది గురువారం మధ్యాహ్నం నుంచి కూడా మరోసారి కూడా వర్షాలు విపరీతంగా పడే అవకాశం ఉన్నట్లు కూడా ఇటు ఏపీ వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. అదేవిధంగా కూడా
కోస్తా రాయలసీమ చోట్ల కూడా 1 నుంచి 2-3 చోట్ల కూడా భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు గురువారం శుక్రవారాలు ఏంటంటే బుధవారానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్షాలు కురిసినప్పటికీ కూడా మరి కొంతమేర వాన తెరిపించినప్పటికీ కూడా మరోసారి ఈ రోజు గురువారం ఉదయం నుంచి కూడా మరోసారి పడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఇటు గురువారం కానివచ్చు, రేపు శుక్రవారం కూడా రాష్ట్రంలో తేలిక నుంచి అతి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూస్తుంటే మాత్రం ఈ నెల 17 నుంచి కూడా మరోసారి ఉత్తరాంధ్ర మీదుగా 18 వరకు కూడా ఈ వర్ష సూచన ఉన్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా కూడా ఈ విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రంగా కూడా మరోవైపు ఈ నెల 3వ వారంలో కూడా కోస్తాంధ్ర తీరాలు కూడా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు కూడా మనకైతే సమాచారం ఉంది. అదేవిధంగా చూసేది మాత్రం మళ్ళీగా ఇదే వాతావరణం కొనసాగితే కనుక మరోసారి వర్షాలు పుంజుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీంతో కూడా సుమారు ఈ నెల 20వ తేదీ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అతి నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం ఉంది. అదేవిధంగా చూసినట్టు మాత్రం ఇప్పటికే కూడా ఇటు గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మేడకొండ మండలం వెళ్లే రోడ్డు అక్కడ ఉన్నటువంటి వాగులు పొంగి పొరడంతో కూడా అటేపు ఉన్నటువంటి గుంటూరు జిల్లాకి వ్యాప్తంగా కూడా రాకపోకలు అయితే మాత్రం పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి వాగులో చిక్కున్నటువంటి 2 వ్యక్తులను కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అదేవిధంగా స్థానికులు కొంతమేర సహాయ చర్యలు అందించి వాళ్ళిద్దరిని కూడా క్షేమంగా బయటకు తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మంగళవారం రాత్రి నుంచి ఏర్పడినటువంటి ఈ వర్షాలను చూసుకుంటే మాత్రం ఈ సుమారు గంటల వ్యవధిలోనే 15 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైందని చెప్తుంది. దీంతో పాటుగా ఎండ తెరుపు లేని వర్షం తెలుస్తుంది. ఇటు గుంటూరు అదేవిధంగా విజయవాడ నగరాల్లో కానివచ్చు, అదేవిధంగా పలు ప్రాంతాల్లో కూడా చెరువులు తెరిపించే విధంగా కూడా రోడ్లు అన్ని కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా ఇటు విజయవాడ కానివచ్చు, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అంటే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో ఏదైతే గ్రామీణ ప్రాంతాలు ఉంటే ఆ చెరువులు అన్నిటి కూడా పూర్తిగా జలకలు సంధిస్తున్నాయి. పూర్తిగా నిండిపోయినటువంటి ఆ చెరువులో నుంచి కూడా పొంగి రోడ్డుపై ప్రయాణించడం కూడా రాకపోకలైతే మాత్రం పూర్తిగా నిండిపోయిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఇప్పటికే మనం చూసుకుంటే మాత్రం ప్రధానంగా అధిక వర్షపాతం ఎక్కడ నమోదైందని చూసుకుంటే మాత్రం కూడా ప్రతి ఒక్క జిల్లాలు కానివచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్క నియోజక స్థాయిలో చూసుకుంటే మాత్రం 15 నుంచి 20% వరకు కూడా వర్షపాతం అయితే నమోదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్క రోడ్లపై నుంచి కూడా 2 నుంచి 5 అడుగుల మేర కూడా నీరు పొంగి పొరలతో కూడా రాకపోకలు అయితే పూర్తిగా స్తంభించవచ్చు. దీంట్లో కూడా అత్యధికంగా బాపట్ల జిల్లాలో 27.24 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. దాని తర్వాత కూడా మనం చేబ్రోలు 23, అదేవిధంగా దుగ్గిరాలలో ఉన్నటువంటి 22, అదే తాడికొండలో 22, మంగళగిరి 19, నాగాయలంక 19, అట్లా చూసుకుంటే మాత్రం పదకాకాణిలో 18, తాళ్ళూరు 18, తెనాలిలో 17 పైగా కూడా వర్షపాతం అయితే మాత్రం నమోదైందని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూడా ఇటు కాజా టోల్ ప్లాజా కానివచ్చు, అదేవిధంగా ఇక్కడ ఇబ్రహీంపట్నం వద్ద ఉన్నటువంటి జాతీయ రహదారిపై కూడా వరద నీరు పెద్ద ఎత్తున చేరడంతో కూడా ఇటు హైదరాబాద్ విజయవాడ వెళ్లే హైవేపై కూడా రాకపోకలు అయితే మాత్రం పూర్తిగా స్తంభించాయని చెప్పుకోవచ్చు. దీంతో కూడా వెళ్లాల్సినటువంటి వాహనాలు భారీ ఎత్తున కూడా హైవే పైన నిలిచిపోవడంతో కూడా ఏదో ప్రయాణికులందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు కూడా గురయ్యని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూడా ఇటు ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో కూడా పూర్తిగా అష్టదిబ్బందుల్లో కూడా వరద నీరు చుట్టుముట్టిందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఇంకా ఇటు ప్రధానంగా చూసినట్టు మాత్రం ఏదైతే కట్టలేరు కానివచ్చు, వేరే కట్టలేరు, అదేవిధంగా వైరా మునేరు కూడా ఉధృతిగా ప్రవహిస్తున్నటువంటి ప్రకాశం బ్యారేజ్ కి పెద్ద ఎత్తున అయితే మాత్రం వరద నీరు. దీంతో కూడా మన ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లాలోనే విజయవాడలోనే 4 వరద చిక్కుకొని ఉన్నారు. వారిని కూడా అటేపు స్థానికులు కూడా 4 మరణించగా 2 అయితే మాత్రం స్థానికులు రక్షించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా చూసే ఇటు పులిచింతల నుంచి కూడా ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుంది. అదేవిధంగా ఇటేపు వైరా, అదేవిధంగా ఖమ్మం, వరంగల్ నుంచి వచ్చినటువంటి వరద కూడా ఇటేపు ప్రకాశం బ్యారేజ్కి పెద్ద ఎత్తున చేరుకుంటుంది. సుమారు కూడా 3 లక్షల క్యూసెక్ల పైగా కూడా వరద నీరు ప్రకాశం బ్యారేజ్కి చేరుకుంటుంది. అదేవిధంగా కూడా పులిచింతల నుంచి కూడా సుమారు 1 లక్షల పైగా కూడా వరద నీరు ఇటేపు ప్రకాశం బ్యారేజ్ చేరుకుంటడం, ప్రకాశం బ్యారేజ్ సామతకు మించి వరద నీరు రావడంతో కూడా ప్రకాశం బ్యారేజ్ ఉన్నటువంటి గేట్లు కూడా పూర్తిగా ఎత్తేసి సుమారు 2 లక్షల క్యూసెక్ల నీరు కూడా కిందకు దిగువ విడుదల చేసి కూడా సముద్రానికి అయితే మాత్రం నీరు విడుదల చేస్తారని చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా యశ్వంత్, అంటే 2 రోజుల వర్షానికి అతలాకుతలైన పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా 3 రోజుల వర్షం ఉంటే ఆ పరిస్థితి ఏంటి అంటే ముఖ్యంగా గతంలో మనం చూసాం బుడమేరు కట్టె తెగి విజయవాడ ముంచెత్తిన పరిస్థితి. అంటే ఈసారి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు?
రైట్ ఇప్పటికే కూడా బుడమేరు కట్టపై ఏదైతే వదంతులు వస్తున్నాయో వదంతులు కూడా ఎవరు నమ్మొద్దని చెప్పేసి అయితే కూడా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ స్వయాన కూడా ఒక వీడియో అయితే విడుదల చేశారు. ఆ విడుదల ఆధారంగానే కూడా ఎప్పటికప్పుడు కూడా తమ సిబ్బందితో అదేవిధంగా పోలీసు రెవెన్యూ అధికారుల సహాయంతో కూడా ఎక్కడికెక్కడ కూడా ప్రతి ఒక్క వరద అప్డేట్ ని కూడా అంచనా వేస్తున్నామని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా కూడా ఎక్కడా కూడా బుడమేరు తెగి వరద వస్తున్నది కూడా అపోహలే తప్ప ఎక్కడా కూడా ఇవన్నీ వదంతులు తప్ప ఎలాంటి నిజాలు లేవని చెప్పేసి అయితే కూడా ఇటేపు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కూడా ఆ ప్రజలకు ఒక స్పష్టమైన మెసేజ్ కూడా జారీ చేశారని చెప్పుకోవచ్చు. దీంతో మరి చూసుకునే వరద బుడమేరుకు వచ్చే వరద కూడా ఎలాంటి ప్రమాద హెచ్చరికలు అయితే లేవు. ఆ సామర్థ్యం మించి రావడం లేదు. సామర్థ్యానికి లోపే వరద నీరు బుడమేరుకు వస్తుంది. బుడమేరుకి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పి కూడా ఇటేపు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కూడా స్పష్టం జారీ చేశారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూడా ఏదైతే సుమారు ఏదైతే ఈ వరద తాకిడికి ఏదైతే అతి కొన్ని రోజుల నుంచి కూడా ఇటేపు రాష్ట్ర వ్యాప్తంగా వరి నాట్లు అయితే ముమ్మరంగా సాగాయి. ఈ వరద నీటి ఈ వరి నాట్లు అన్నింటినీ కూడా ఇటేపు అయితే మాత్రం ఈ వరద నీరు పూర్తిగా ముంచేసిందని చెప్పుకోవచ్చు. దీంతో కూడా రైతులు తీవ్ర నష్టాన్ని అయితే వాటిల్లిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ వరద నీటికి అయితే మాత్రం పంట పొలాలు పూర్తిగా నీట మునిగిపోవడంతో కూడా సుమారు 28 గుంటూరు జిల్లాలోనే 28,000 ఎకరాలు పై కూడా వరద నీటిలో మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూడా గోధుమలు 2,500 పైగా అదేవిధంగా పొగాకు ఇవన్నీ కూడా పూర్తిగా తడిసిపోయిన పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇది ఇంకా మనం చూసినట్లయితే మాత్రం ఇటు పల్నాడు అమరావతి విజయవాడ వెళ్లే మార్గాల్లో ఉన్నటువంటి వరద పెద్ద ఎత్తున రావడంతో కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలా కూడా సహాయ చర్యలు చేపట్టారు. మనం ఇంకా చూసినట్లయితే మాత్రం విజయవాడలో ఉన్నటువంటి 53వ డివిజన్ లో గురువారం అంటే బుధవారం రాత్రి కూడా ఒక నలుగురు అయితే మాత్రం దుర్మరణం చెందారని చెప్పుతూ ఒక ఇద్దరినైతే కూడా స్థానికుల సహాయంతో కూడా రెవెన్యూ అధికారులు అయితే వాళ్ళని ఒడ్డుకు సురక్షితంగా చేర్చారని చెప్పుకోవచ్చు. దీంతో కూడా అక్కడ ఉన్నటువంటి కొంత మాత్రం అయితే మాత్రం ఏదైతే కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ కొండ వర్షపాతానికి కొన్ని ప్రాంతాల్లో నానిపోయి కొండరాళ్ళు కింద పడే అవకాశం ఉంటుందో కూడా ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం అయితే చేశారు. అదేవిధంగా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా కూడా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అయితే మాత్రం ఎప్పటికప్పుడు కూడా ఆ ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం కూడా అంచనా వేస్తూ కూడా అధికారులు కూడా సమన్వయంగా సమాచారం స్వీకరిస్తారని చెప్పుకోవచ్చు మనం. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.